ఒక గ్రామంలో కృష్ణయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి అంతులేని ఆస్తి ఉన్నా మనసులో మాత్రం దయాధర్మం అనేవి లేనివాడు. తన పొరుగున ఉన్న పేదలని ఎప్పుడూ చిన్నచూపు చూసేవాడు. వారి కష్టాలని పట్టించుకోకుండా వారి పొలాల్లోకి తన పశువులను వదిలి పంటలను నాశనం చేసేవాడు. ఎవరైనా అడిగితే నా పొలం నా పశువులు నా ఇష్టం అంటూ దురుసుగా మాట్లాడేవాడు. అతని ఈ దుష్టబుద్ధి వల్ల గ్రామంలో అందరూ అతన్ని ద్వేషించేవారు. అలా ఒక సంవత్సరం తర్వాత ఆ గ్రామానికి భయంకరమైన కరువు వస్తుంది. ఇక్కడ ఉన్న పొలాలన్నీ ఎండిపోతాయి. తాగడానికి నీళ్లు దొరకడం కూడా కష్టమవుతుంది. ఆ గ్రామంలోని వారందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. కానీ కృష్ణయ్య మాత్రం తన గోదాముల్లో ధనాన్ని దాచుకొని ఎవరికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఉంటాడు. పైగా కరువు సమయం చూసి పేదల దగ్గర తక్కువ ధరకి భూములు కొనేసి వారిని మరింత నిస్సహాయులను చేస్తాడు. అలా వారి కష్టాలను అర్థం చేసుకుని సహాయం చేయకుండా పైగా వారిని మరింత ఇబ్బంది పెడతాడు. అలా కాలచక్రం గిరును తిరుగుతుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణయ్యకి జబ్బు వస్తుంది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అతని జబ్బు తగ్గదు. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. చివరికి అతని వ్యాధి తీవ్రమై మంచాన పడతాడు. అప్పుడు గాని అతనికి తన తప్పు అర్థం కాలేదు. తాను చేసిన పాపాలకు ఇది తగిన ఫలితమని తెలుసుకుంటాడు. తాను ఎవరినైతే కష్టపడ్డాడో వాళ్ళెవరు కూడా అతని దగ్గరికి రారు. చివరకు కృష్ణయ్య తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపడి అందర్నీ క్షమించమని వేడుకుంటూ ప్రాణాలు వదిలేస్తాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ఎవరైనా ఇతరులకు హాని చేస్తే వారికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెడు జరుగుతుంది. ఎవరికి సహాయం చేయకుండా స్వార్థంగా బతికితే కష్టకాలంలో ఎవరు తోడురారు. దయా ధర్మం లేని జీవితం చివరికి దుఃఖాన్ని మిగిలిస్తుంది. ఒక చిన్న గ్రామంలో రాజేష్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి పూలంటే ఎంతో ఇష్టం. అలా తన ఇంటి పెరట్లో ఒక చిన్న పూల తోట పెంచుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి పూల మొక్కలకు నీరు పోసి కలుపు తీసి వాటిని ప్రేమగా చూసుకునేవాడు. అలా తోటలోని ప్రతి పువ్వు అతనికి ఒక మిత్రుడిలా ఉండేది. రాజేష్ పక్కింటి అమ్మాయి పద్మకి కూడా పూల తోట అంటే ఇష్టమే. కానీ ఆమెకు వాటిని చూసుకోవడానికి అంత సమయం ఉండేది కాదు. అప్పుడప్పుడు రాజేష్ తోటలో పూలు చూసి మురిసిపోయేది. అలా ఒకరోజు రాజేష్ పద్మతో ఇలా అంటాడు, పద్మ, నీకు కూడా పూల తోట పెంచడం ఇష్టమే కదా, నువ్వు ఎందుకు పెంచడం లేదు అని ఆమెను అడుగుతాడు. అప్పుడు పద్మ నవ్వుతూ, నాకు ఇష్టమే రాజేష్, కానీ నాకు అంత ఓపిక లేదు. పైగా రోజు వాటిని చూసుకోవడం అంటే చాలా కష్టం కదా అని అంటుంది. అప్పుడు రాజేష్ నవ్వుతూ పద్మతో ఇలా అంటాడు, నువ్వు ప్రేమతో చూసుకుంటే అది కష్టం అనిపించదు. నీకు ఇష్టమైన పనిని చేస్తే అది ఎంత కష్టమైనా సరే ఆనందంగా అనిపిస్తుంది. నేను పూల తోటను చూసుకోవడానికి ఎంతో ఆనందంగా చేస్తాను. అందుకే నా తోటలో పూలు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటాయి అని ఆమెతో చెప్తాడు. అప్పుడు ఆమె రాజేష్ తో ఇలా అంటుంది, నిజమే, పూల తోట ఎప్పుడు రంగురంగుల పూలతో నిండి పరిమళ భరితంగా ఉంటుంది. అలా ఊరిలోని ప్రజలందరూ ఆ తోటను చూసి ఎంతో ఆశ్చర్యపోయేవారు. రాజేష్ ఎంతో ప్రేమగా ఆనందంగా తన పనిని చేసేవాడు కాబట్టే అతని పూల తోట అంత అద్భుతంగా ఉండేది. మనం చేసే పనిని ప్రేమించినప్పుడు అది ఎంత పెద్దదైనా సరే మనం దానిని ఆనందంగా శ్రద్ధగా చేస్తాం. అప్పుడే మనం గొప్ప పనులు చేయగలుగుతాం. ఏ గొప్ప పని చేయాలన్నా మనం చేసే పనిని ప్రేమించాలి. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.